జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అగ్రరాజ్యానికో డెఫినేషనో లేదా డెవలపింగ్ నేషన్స్కో డెఫినేషన్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఈ రోజు మనం చూస్తే కనుక ఈ బడ్జెట్కి సంబంధించి మనం మాట్లాడామంటే ఫస్ట్ ట్యాక్సేషన్లో ఎటువంటి మార్పు చేయలేదు. చాలా మంది దీంట్లో కొంత రాయితీ కావాలనుకున్నటువంటి వాళ్ళు బహుశా నిరాశపడి ఉండొచ్చు. కానీ స్టేబుల్ ట్యాక్సేషన్ రెజీమ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చుకుంటూ పోతే కనుక అది అన్స్టేబుల్. మీరు తగ్గించుకుంటూ పోయినా పెరిగించుకుంటూ పోతున్నా ఏ మార్పులు అంటూ చేస్తే కనుక దీన్ని నమ్మలేము అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్తుంది. దాంట్లో మార్పులు లేవు అంటే కనుక స్టాండర్డ్ ఓకే మనకు తెలిసి ఏంటి అనేది దాని మీద ఒక విధమైనటువంటి భరోసా వస్తుంది, దాని మీద ఒక ట్రస్ట్ అన్నది వస్తుంది. స్టేబుల్ ట్యాక్సేషన్ రెజిమ్ అనేది పెట్టారు. కొంత మార్పులు చేయొచ్చు, ప్రతి దాంట్లో మార్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎనీవే ఇంటరిమ్ బడ్జెట్ కదా, ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ కాబట్టి తర్వాత వచ్చి మళ్ళీ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. కొన్ని కీలకమైన విషయాలు దీంట్లో నేను చూసింది ఏంటంటే సరే వెల్ఫేర్కి చాలా విరాళాలు వాళ్ళు పైసలు అలొకేట్ చేయడం అనేది చూసాం మనము. అది ఎలాగో మనకు ఎలక్షన్ ఇయర్ కాబట్టి చేస్తారు, తప్పకుండా చేస్తారు. అది ప్రతి సంవత్సరం చేసేది, ఈరోజు కొత్తగా చేసింది ఏమీ లేదు. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఇయర్ కాబట్టి వాళ్ళు చెప్పుకోవడంలో అది సహజం, ఏ ప్రభుత్వమైనా చెప్పుకుంటుంది. దీనికి ఇంత ఇచ్చామని, మన గత సంవత్సరం కూడా ఇచ్చారు కదా, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు కానీ మేము ఇంకా ఇచ్చామని చెప్పుకుంటారు. అది పొలిటికల్ ఎకనామిక్స్ అంటే దాన్ని వదిలేద్దాం పక్కన. కీలకంగా ఏంటంటే ఇక్కడ స్టార్టప్ కంపెనీలకు రమారమి 1,00,000 కోట్ల దాకా వాళ్లకు అలొకేట్ చేయడం, వాళ్ళకు కొంత అంటే 50 ఏళ్ల దాకా కొంత దానికి ఒక వాళ్ళకు వెసులుబాటు కలిగించేలాగా, ట్యాక్స్లలో కొంత కన్సెషన్ వచ్చేలాగా ఇవన్నీ చేయడం అనేది ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి చేస్తున్నాం మనం. 2017-18 కాలంలో మన దగ్గర 1-2 యూనికార్న్స్ ఉండేవి. కరోనా మహమ్మారి చైనీస్ వుహాన్ కరోనా వైరస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు స్టోరీ కట్ చేస్తే 120 యూనికార్న్స్ ఉన్నాయి మన దగ్గర దేశవ్యాప్తంగా. యూనికార్న్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కంపెనీ, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 బిలియన్ కన్నా దాటిందంటే దాన్ని యూనికార్న్ అంటారు. అంటే 120 యూనికార్న్స్ ఉన్నాయంటే కనీసం అంటే ఒక 2 లక్షల స్టార్టప్లు ఉండాలి మన దగ్గర. కాబట్టి ఇంత ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. దానికి చేయూతనిచ్చే దిశగా ఈ 1,00,000 కోట్లు అలొకేట్ చేయడం అనేది అదొక ఫ్యూచరిస్టిక్ ఒక పెద్ద మెట్టుగా నేను భావిస్తాను, వాళ్లకు సమర్థన ఇవ్వడం. రెండవది కొన్ని పట్టణాలకు ఏవైతే ఆస్పిరేషనల్ సిటీస్ అన్నారు వాళ్ళకు కావాల్సిన ఒక 50,000 కోట్లు 50 సంవత్సరాల దాకా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం అటువంటిదంతా చేశారు. దాన్ని వీళ్ళు వినియోగించుకోవాలి. ఎవరు? మన స్టేట్స్ వినియోగించుకోవాలి. స్టేట్స్ వినియోగించుకోకపోతే నష్టపోయేది వాళ్ళే. పెట్టిన పారామీటర్స్ ప్రకారం వీళ్ళు చేసుకుంటే తప్పకుండా దానివల్ల లబ్ధి పొందుతారు. సో ఇటువంటివి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన అసెట్స్ను పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే బడ్జెట్స్లలో మెజారిటీ ఖర్చు పెట్టే ఖర్చులన్నీ కూడాను మనకు వీళ్ళ జీతభత్యాలు, తర్వాత దేశాన్ని నడిపించడానికి సరిపోతుంది. ఆస్తులు తయారు చేయాలి. ఏదైనా ఆస్తులు తయారు చేస్తేనే ఆస్తుల వల్ల మనకు ఆదాయం పెరుగుతుంది, మన ఖర్చులు తగ్గించుకోవచ్చు, మన వాల్యుయేషన్ పెరుగుతుంది. దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం గత 2-3 సంవత్సరాలుగా పెంచుకుంటూ వెళ్తున్నది మనం చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.